దేవుని పిల్లలారా, భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడు ఈరోజు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. క్షేమంగా మనిషి బ్రతకడానికి వెనక ఒక మహాశక్తి పనిచేస్తుంది. ఆయనే దేవుడు. దేవుడు లేకుండా, దేవుడి తోడు లేకుండా, దేవుడి సహాయం లేకుండా భూమి మీద ఉన్న మనిషి ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద బ్రతకలేడు. కానీ విచిత్రం ఏంటంటే, బ్రతికిస్తున్న దేవుడిని, ప్రేమ పంచుతున్న దేవుడిని ఈ మానవ సమాజం మరిచింది. ఒక అంశం ఈరోజు మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా రాసుకోండి. ఇది బైబిల్ నుంచి. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఇది ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న అంశం. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. దేవుని పిల్లలరా, దేవుడు అనగానే, దేవుడి తోడు అనగానే, దేవుడి కృప అనగానే చాలా మంది దాన్ని ఆశయం చేస్తారు. దేవుడి తోడుతో మేము బ్రతకటం ఏంటండి, దేవుడి సహాయంతో మా బ్రతకటం ఏంటి, నేను బ్రతకటం ఏంటి, నేను నా రెక్కల కష్టంతో బతుకుతున్నాను, నేను నా ఏమంటారు దాన్ని సెల్ఫ్, నేను సొంతంగా నేను బ్రతుకుతున్నాను, నా శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నాను, నా చదువు మీద ఆధారపడి బ్రతుకుతున్నాను, అంతే తప్ప నేను ఎవరి వలన నేను బ్రతకటం లేదు, ఎవరి సహాయంతోనూ నేను బ్రతకటం లేదు అంటాడు మనిషి సహజంగా. ఎందుకంటే దేవుడు మాటలంటే ఈరోజు ప్రపంచానికి చులకన కదండి. దేవుడి వలన నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడి వలనే నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడి వలనే నువ్వు బ్రతుకున్నావు అనేసరికి మనిషి నవ్వుకుంటాడు. చాలా మంది నవ్వుతారు దేవుడి మాటలు వినేసరికి. కానీ అది ఎంత వాస్తవమో అర్థమయ్యేటట్టుగా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కారణం, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త, మానవులందరినీ కలిగించిన సృష్టికర్త రాయించిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతుల్లో ఉంది కనుక ఈ బైబిల్లో ఉన్న వాస్తవాలు ఈ సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత క్రైస్తవుని భుజాలపైన ఉంది. మర్చిపోకూడదు ఎప్పుడు. ఎందుకు పెద్దలు, దైవజనులు, లేదంటే ఈ సంఘం వేల రూపాయలు వెచ్చించి సభలు ఎందుకు జరిగించాలి అంటే, బైబిల్లో ఉన్న వాస్తవాలు సమాజంలోనికి రావాలి. కారణం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ఆయన్ను నమ్మిన క్రైస్తవుల పైన ఒక బాధ్యత మోపాడు. మనకు తెలియదు కాదు, బైబిల్లో మనం చాలాసార్లు చదువుకుంటాం. క్రైస్తవుల గురించి ఆయన ఉద్దేశిస్తూ అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని రాశారు బైబిల్లో. మీకు తెలియదు కదా మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. అంటే క్రైస్తవులను ఉద్దేశించి యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఏమండి, క్రైస్తవులను ఏ బంగారంతోనో వెండితోనో పోల్చకుండా అక్కడ దేంతో పోల్చాడు మనల్ని? ఉప్పట. క్రైస్తవుడు లోకానికి ఉప్పట. ఎందుకండి ఉప్పుతో పోల్చాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బంగారం కేజీ రేట్ ఎంత, ఉప్పు కేజీ రేట్ ఎంత చెప్పండి. మీకు తెలుసు కదా, బంగారం ఎంత కిలో? 60,000, 70,000, 50,000 ఉండొచ్చు నాకు తెలిసి. ఎంతండి? కాసట. ఏ బంగారం రేట్లు నాకు తెలియదండి, ఎందుకంటే నేను వాడను, కొన్నా, ఇప్పుడు తెలియదు నాకు అది. కిలో ఉప్పు రేటు తెలుసు, కిరాణా షాప్కి వెళ్తాం కనుక. ఎంత చెప్పండి కిలో ఉప్పు? 20 రూపాయలు ఉండే కిలో ఉప్పు. ఏమంటే వేలల్లో ఉండే బంగారము. యేసుక్రీస్తుల వారు క్రైస్తవ్యాన్ని మీరు బంగారం అనలేదు. అక్కడ ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. నిజంగా ఉప్పొంగిపోతారు. ఆ బాట మీకు అర్థమైతే ఇప్పుడు ఉప్పొంగిపోతారు మీరంతా. ఎందుకు ఉప్పుతో పోల్చాడు యేసుక్రీస్తుల వారు అంటే, మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉప్పు యొక్క లక్షణాలు మనకు తెలిస్తే మనల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడో యేసుక్రీస్తుల వారు మనకు అర్థమవుతుంది. మనల్ని దేవుడు ఉప్పుతో ఎందుకు పోల్చాడు అంటే, మీరు ఎప్పుడైనా వంటల్లో, ఏమండి, భోజనాలలో మీరు కూర్చున్నప్పుడు, భోజనంలో మీరు కూర్చున్నారు బంతిలో, చికెన్ కూర, సాంబారు అలా మీరు వేస్తున్నప్పుడు ఉప్పు తక్కువైందంటే వెంటనే చెప్పేస్తారండి. సాంబార్ వేశారు, చప్పగా ఉంది, వెంటనే ఏం చెప్తారు చెప్పండి? ఉప్పు తక్కువ ఉందండి. అందులో కారం తక్కువ ఉందని ఎవరు అడగరు. అందులో మసాలా తక్కువ ఉంది, మటన్ కూరలు అని ఎవరు అడగరు. ఉప్పు తక్కువ అయితే తినలేడు. అందులో నువ్వు ఎంత మంచి మంచి మసాలాలు వేసినా, పెద్ద పెద్ద బ్రాండ్ సాంబార్ మసాలాలు వేసినా, ఉప్పు లేని కూర మనిషి తినలేడు. మీకు అర్థమైంది ఇది? అంటే రుచి కలిగినది ఉప్పు. నువ్వు ఏ వంటకానికైనా రుచి తెచ్చేది ఏది చెప్పండి? ఉప్పు. ఉప్పు లేకపోతే మనిషి తినలేడు.
రుచి అంటే ఉప్పు లోకానికి రుచిగా కనపడుతుంది, రుచి. అలాగే క్రైస్తవుడిని లోకానికి ఉప్పుతో యేసుక్రీస్తు వారు ఎందుకు పోల్చాడు అంటే, నాయన మీరు మాట్లాడితే లోకానికి రుచిగా ఉంటుంది, మీ మాటే రుచి. మీరు మాట్లాడితే బైబిల్లో ఉన్న వాస్తవాలు ఈ ప్రపంచానికి చెబితే అవి లోకానికి రుచిగా ఉంటాయి. ఏమంటే లోకం మాట్లాడుకుంటున్నది అంతా కూడా సప్పగా ఉందండి. ఎందుకంటే లోకం ఈ 60-70 ఏళ్ల ఈ జీవితానికి సంబంధించినవి తప్ప ఒక అడుగు ముందుకు వేయలేని మాటలు లోకంలో ఉన్నవన్నీ కూడా. కానీ క్రైస్తవుడి మాటలు ఈ లోకంతో ఆగిపోయేవి కాదు. మరణం తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీగా క్లియర్గా చెప్పగలిగిన మాట క్రైస్తవుడి నోట దేవుడు పెట్టాడు, అదే వాక్యం. ఆ వాక్యం నువ్వు ప్రజలకు చెప్తున్నప్పుడు మరణం తర్వాత ఇలాంటి సంగతులు ఉన్నాయా, మరణం తర్వాత మరో బ్రతుకుందా, మరణం తర్వాత నిత్యాగ్ని దండన ఉందా, మరణం తర్వాత పరదేశం ఉందా, మరణం తర్వాత పరలోకం ఉందా, మరణం తర్వాత మరొక జీవితం ఉందా, క్రైస్తవుడు అర్థమయ్యేటట్టుగా బైబిల్లో ఉన్న వాక్యాలు ఈ లోకానికి చెప్పగలిగిన నాడు నీ మాటలు రుచిగా ఉంటాయి, ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉంటాయి నీ మాటలు. అందుకే నేను ఉప్పు గురించి ఒక సామెత పెట్టారు, మీకు తెలియదు కాదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట ఉప్పు. వంటలు వండేటప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటే ఉప్పు లేకుండా మీరు వంట వండేయండి, తింటడా? తిండు. అంటే ఉప్పు లేకుండా కుదరదు. అలాగే క్రైస్తవుడి నోట రుచి కలిగిన మాటలు ఈ సమాజానికి చెప్పకపోతే ఈ సమాజం బాగోదు. అందుకేనండి క్రైస్తవులని దేవుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. అంటే రుచిగా ఉంటుంది. ఉప్పు యొక్క గుణం ఏంటంటే రుచిగా ఉంటుంది. రెండో గుణం ఉంది దానికి. ఉప్పుకున్న రెండో గుణం మీకు తెలియాలి. ఉప్పుకున్న రెండో గుణం ఏంటంటే కుళ్ళును శుభ్రం చేస్తుంది. కుళ్ళును కడిగేయాలనుకోండి ఏముండాలి? ఉప్పు ఉండాలి. చేపలు తెస్తాడు భర్త, కూర వండమ్మా అని. భార్య చేపలను శుభ్రం చేస్తుంది. దేంతో? ఇంట్లో సబ్బు ఉంది కదా, మనం స్నానం చేసిన సబ్బుతో చేపలను తోమనండి, సబ్బెట్టి రుద్దమనండి చేపల్ని. స్మెల్ పోతుందా? దాని కుళ్ళు పోతుందా? పోదు. కుళ్ళు పోవాలి అంటే, కుళ్ళును కడిగేయాలంటే ఏముండాలి? ఉప్పు ఉండాలి. లోకంలో ఉన్న కుళ్ళు పాపం పోవాలి అంటే క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవుడు ఇలాంటి సభలు పెట్టాలి, క్రీస్తు ప్రేమ చెప్పాలి, పాపం అంటే ఏంటో చెప్పాలి, ఈ బ్రతుకు ఎవరిచ్చారో తెలియాలి, ఈ బ్రతుకును బ్రతికించడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో చెప్పాలి. అలా చెప్పి పాపంలో ఉన్న ఈ ప్రపంచం దగ్గరికి క్రైస్తవుడు వెళ్ళి ఉప్పు లాంటి కుళ్ళును కడిగే తన మాటలతో లోకంలో ఉన్న పాపాలను నేరాలను కడిగి ఈ ప్రపంచాన్ని శుభ్రం చేయాలి. కనుక క్రైస్తవులుగా తొలి రోజే ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, క్రైస్తవుల పైన దేవుడు భారం పెట్టాడు, బాధ్యతలు పెట్టాడు. ఎందుకు భారము, ఎందుకు బాధ్యతలు పెట్టాడు అంటే, ఆయన ఎరిగింది మనమే గనక, భూమి మీద ఉన్న మనుషులంతా ఆయన పిల్లలే గనక, ఆయన పిల్లలు ఆయనకు కాకుండా పోతున్నారు గనక, ఎరిగిన మీరు బాధ్యతగా నా గురించి చెప్పవలసిన ఏమైనా అవసరత మీకు ఉంది అని దేవుడు ఎంత మంచి వర్ణన ఇచ్చాడు క్రైస్తవ్యం గురించి అంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటాడు. ఆ తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. అంటే లోకమంతా ఏముంది, ఎందులో ఉంది అంటే పాపం అనే చీకటిలో కూరుకుపోయింది. వాళ్ళకి మీరు వెలుగివ్వండి, వెలుగు వైపు నడిపించండి. నేరాలు, పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళను ఆ బ్రతుకు దేవుడిది నాయన, నువ్వు అలా పాపం చేయకూడదు అని వెలుగు వైపు మనుషులను నడిపించండి. మీరు లోకానికి వెలుగుగా మీ జీవితం ఉండాలి. ఇది క్రైస్తవుల పైన దేవుడు పెట్టుకున్న బాధ్యత. దేవుని పిల్లలారా, ఈ లోకానికి మనం చెప్పవలసిన సంగతులు ఏంటి? ఈ మానవ జన్మ, మనిషి పుట్టాడు కదా, పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూశాడు, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. మనిషి భ్రమపడింది ఏంటంటే, పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూసిన తర్వాత ఈ లోకంలో ఉండే 60-70 ఏళ్ళు మాత్రమే జీవితం అనుకున్నాడు. ఈ జీవితానికి ముందు, పుట్టడానికి ముందున్న సంగతులు కానీ మరణానికి తర్వాత ఉన్న సంగతులు కానీ మనిషికి అర్థం కాక ఒక నేరస్తుడిగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక హంతకుడిగా ఈ భూమి మీద మనిషి మిగిలిపోయాడు. వాళ్ళందరికీ దేవుడి జ్ఞానపు సంగతులు నేర్పించవలసింది క్రైస్తవులు. దేవుని పిల్లలారా,
బైబిల్లో ఒక ఉన్నతమైన మాట ఒకటి మీకు చూపిస్తాను. అందరూ బైబిల్ తీసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మనం బైబిల్లో చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి, మనలను ముందుగా తన కోసం, దేవుని కోసం మనలను నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడోనండి, పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి మానవ జన్మ వెనక దేవుడి ఉద్దేశాలు రాశాడు ఈ వచనంలో. మనిషి భూమి మీద పుట్టడం వెనక పుట్టించిన పరలోకపు తండ్రి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలాంటి సంకల్పం, ఎలాంటి తలంపులు, ఎలాంటి ఉద్దేశాలు ఈ మానవ జన్మ పైన దేవుడు పెట్టుకున్నాడో రాసిన సందర్భం ఉండదు. ప్రారంభం ఏమన్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. మొదటిది అక్కడ ఆగాలి మీరు. మానవ జన్మ ఎందుకు జరుగుతుందంటే భూమి మీద తన కృపామహిమకు కీర్తి కలగజేయాలట. పుట్టిన మనిషి పుట్టించిన తండ్రికి కీర్తి తీసుకుని రావాలట. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మహిమ తేవాలట. పరలోకంలో ఉన్న పుట్టించిన తండ్రిని గొప్ప చేయాలట. ఈ జన్మతో, ఈ జీవితంతో, ఈ దేహంతో, నీ మాటతో, నీ ఆలోచనతో, నీ బ్రతుకుతో పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కీర్తి తీసుకుని రావాలి. మొదటి పాయింట్ చెప్పాడు. ఆ తర్వాత చూడండి, వెంటనే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఇక్కడ ఒకసారి ఆగుదామండి, ఇది చాలా పెద్ద విషయం అండి. ఇది మన జన్మ, మనం భూమి మీద అనుభవిస్తున్న జీవితకాలం ఏదైతే ఉందో అదట తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అట. తన చిత్తం అంటే దేవుని ఇష్ట ప్రకారం నీ జన్మ జరిగింది ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో. ఇదేంటండి, నా జన్మ దేవుడి ఇష్టం ఏంటి అని అనుకుంటున్నారేమో. నేను కొన్ని సంగతులు చెప్తాను, ఆలోచించండి. దేవుడి ఇష్టమో కాదో మీకు అర్థమైపోద్ది. ఏమనిది ఈ ఊరు పేరు? ఊరు పేరు, మీరు ఉంటున్న ఊరు పేరు ఏంటిది? పెదవెల్లపల్లి, పెదవెల్లమెల్లి. పాంప్లెట్ ఉందా? మన మీటింగ్ పాంప్లెట్ ఇవ్వండి. ఈరోజు మీటింగ్ పాంప్లెట్ మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్పేవి. పెదవెల్లమెల్లి ఊరు పేరు. వెరీ గుడ్. ఈ ఊర్లో పుట్టినోళ్ళు ఉంటారు కదండి. ఈ ఊర్లోనే పుట్టినోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఈ ఊర్లో పుట్టినోళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. ఈ ఊర్లో పుట్టినోళ్ళు సమా, వేరే ఊరు నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళు కాదు. ఈ ఊర్లో పుట్టినోళ్ళు ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఈ పెదవెల్లమెల్లి ఏమండి, ఈ గ్రామంలో పుట్టినోళ్ళు ఉంటారు కదా, మీరు ఈ గ్రామంలో పుట్టాలని మీరు నిర్ణయించుకున్నారా, దేవుడు నిర్ణయించాడా? బాగా ఆలోచించి చెప్పండి. ఎవరు నిర్ణయించారు? దేవుడే. నేను సేవ చేస్తున్నది హైదరాబాద్ అయినా నేను పుట్టింది ఈస్ట్ గోదావరి అమలాపురంలో, ఆ పరిసర ప్రాంతాల్లో పుట్టాను. నేను అక్కడ పుట్టాలని నిర్ణయించింది ఎవరు చెప్పండి? దేవుడినా? ఒకవేళ ఎక్కడ పుట్టాలో ఆప్షన్ కనుక దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, మీరంతా ఎక్కడ పుట్టాలనుకుంటారు? అమెరికా. నాకు తెలిసి చల్లగా ఉంటుందండి, అంతే కదా. జీవితంలో ఒకసారైనా అమెరికా వెళ్ళి రావాలని అనుకునేవాడు ఎక్కడ పుట్టాలో నీ ఇష్టం ఆయన అన్నాడు అనుకోండి, దేవుడు అందరూ ఎక్కడ పుట్టాలనుకుంటారు. అంటే నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతుల్లో ఉందా లేదా? లేదు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. జాగ్రత్తగా వెళ్ళాలి, నేను చాలా చెప్తాను ఇక్కడ. అంటే ఎక్కడ పుట్టాలో నీ చేతుల్లో లేదు. వెరీ గుడ్. మీ అమ్మ నాన్నలు ఉన్నారు కదా, అమ్మ నాన్నలుగా వాళ్ళే ఉండాలని నువ్వు డిసైడ్ చేసుకున్నావా, దేవుడు డిసైడ్ చేశాడా? బాగా ఆలోచించుకోండి.
మీ అమ్మనాలను మీరు సెలెక్ట్ చేసుకోలేదా? చేసుకోలేదండి. అనచిత్త ప్రకారమైన దయా సంకల్పం అది. నువ్వు ఎవరి గర్భాన పుట్టాలో నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఒకవేళ ఎవరి గర్భాన పుట్టాలో ఆప్షన్ మనకి ఇచ్చాడు అనుకోండి, మీరంతా ఎవరి గర్భాన పుడతారు? మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ గారు, అంతే కదండి, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఇక్కడ వెళ్ళి సెటిల్డ్ కదా వాళ్ళంతా. మానవ జన్మ ఇలాగే ఆలోచిస్తుంది కదండి. అంటే నువ్వు ఎవరి గర్భాన పుట్టాలో, ఎవరికి, నీకు ఎవరి తల్లిదండ్రులుగా ఉండాలో నీ చేతుల్లో లేదది. నీకు అక్కగా ఎవరు ఉండాలి, నీకు తమ్ముడిగా ఎవరు ఉండాలి, నీకు చెల్లిగా ఎవరు ఉండాలి, ఇవి కూడా నీ చేతుల్లో ఉన్నాయంటే నీ చేతుల్లో ఏమీ లేవు. వెరీ గుడ్. నేను అడిగేవి జాగ్రత్తగా ఆలోచించండి. మన జన్మ మన చేతుల్లో ఏమీ లేదు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతుల్లో లేదు, ఎవరి గర్భాన పుట్టాలో నీ చేతుల్లో లేదు. నువ్వు ఆడపిల్లగా పుట్టాలా, మగపిల్లాడిగా పుట్టాలా నీ చేతుల్లో ఉందా? లేదు. నువ్వు హైట్గా పుట్టాలో, కొంచెం హైట్ తక్కువ పుట్టాలో నీ చేతుల్లో ఉందా? లేదు. నువ్వు తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలో నీ చేతుల్లో ఉందా? లేదు. ఏమి నీ చేతుల్లో లేనప్పుడు ఇవన్నీ ఎవరి సంకల్పం చెప్పండి? ఇప్పుడు దేవుని సంకల్పం. జాగ్రత్తగా మీరు లోపలికి రావాలి, దేవుడి దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా వినాలి నేను చెప్పే ప్రతిదీ. మీ జన్మ దేవుడి సంకల్పం. మీరు ఎక్కడ పుట్టాలి, ఎవరి గర్భాన పుట్టాలి, ఎప్పుడు పుట్టాలో కూడా మీ చేతుల్లో లేదు. అంతేనా? మీరు ఏ సంవత్సరంలో పుట్టాలో మీ చేతుల్లో ఉందా? ఏ నెలలో పుట్టాలో మీ సంవత్సరంలో ఉందా? ఏ డేట్ని పుట్టారో మీ చేతుల్లో ఉందా? లేదండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఇప్పుడు జన్మ దేవుడి ఇష్ట ప్రకారం జరిగినప్పుడు, జాగ్రత్తగా ప్రశ్న అడుగుతున్నాను, దేవుడి చిత్త ప్రకారం ఈ జన్మ జరిగినప్పుడు ఈ జన్మ ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? దేవుడి ఇష్టాన్ని. నిజంగా మనం అంతా దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? దేవుడికి అనుకూలంగానే బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పిందే చేస్తున్నావా? దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నావా? దేవుడికి కీర్తి తెచ్చేవి, దేవుడికి మహిమ తెచ్చే పనులు ఏమైనా మన జీవితంలో ఉంటున్నాయా? బాగా ఆలోచించుకోండి మీరు. ఇప్పుడు వచనం చదువుదాం. ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది మీకు. ఏంటంటే నా జన్మ మాత్రం నా ఇష్ట ప్రకారం జరగలేదండి. ఎవరి ఇష్ట ప్రకారం జరిగింది? దేవుడి ఇష్టం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, ఆగాలక్కడ, మనలను ముందుగా అనుందా? మనలను ముందుగా. దేనికి ముందుగా? ముందుగా అంటే ఎప్పుడు? చదువుతారా? వచనం అలా చదవాలి జాగ్రత్తగా, నెమ్మదిగా. దేవుడు మాటలు కదండి, అర్థం కావు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, తన కోసం నిర్ణయించుకున్నాడు. మన జన్మ ఎవరి కోసం అట? దేవుని కోసం. తన కోసం నిర్ణయించుకున్నాడు. వెరీ గుడ్. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం ఉండడానికి ఈ జగత్తును కట్టాడు, ఈ సృష్టిని చేశాడు. అది దేవుడు అంటే. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా పెద్ద విషయం అండి. చివరిది దేవుడు ఒక అద్భుతం చెప్తున్నాడు మీ జన్మకు సంబంధించి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరి జన్మ గురించి ఒక అద్భుతమైన సంగతి చెప్పాడండి అక్కడ. అది అర్థమైతేనండి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో ఉంటారు, దేవుడి కోసం బ్రతుకుతారు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అని చెప్పిన దేవుడు ఎప్పుడయ్యా మమ్మల్ని నిర్ణయించుకున్నదంటే అంటున్నాడు, జగతి పునాది వేయబడక మునుపే. అంటే మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నది, మిమ్మల్ని నన్ను కన్నది, మిమ్మల్ని నన్ను ఏర్పాటు చేసుకున్నది దేవుడు ఎప్పుడు చెప్పండి? ఎప్పుడట? ఏమంటే జగత్తు పునాది వేయబడక మునుపు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నా బైబిల్లో ఉందన్న వాళ్ళు చూడండి, ఒక్కసారి చేయలేపండి. ఉందా? మీ బైబిల్ ఉందా? నా బైబిల్లో ఉంది. అంటే నేను జగత్తు పునాది వేయబడక మునుపు నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా? ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నేను. ఎప్పుడు కూడానండి వాక్యం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఇంటికి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు అది పూర్తిగా మనకు అర్థం అవ్వాలి. అప్పుడే దేవుడి యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి, దేవుడి ప్రేమ మనకు అర్థమవుతుంది, దేవుడు మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో మనకు అర్థమవుతుంది. మనలను జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకున్నాడట. అంటే మీరు నేను సడన్ గా ఈ లోకంలో పుట్టిన వాళ్ళం కాదనమాట.
సడన్ గా ఈ లోకానికి వచ్చిన వాళ్ళం కాదనమాట. సడన్ గా ఏదో 1970లోనో 80లోనో 90లోనో 2000లోనో పుట్టినవాడు కాదనమాట మనిషి. ఎప్పుడు పుట్టాడట, ఎప్పుడు ఏర్పాటయ్యాడట? జగత్తు పునాది వేయబడక మునుపట. ఏమండి, ఈ విషయాన్ని నేను చాలా లోతుగా మిమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్తాను. బైబిల్లోనికి, దేవుడి యొక్క మనస్సులోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను మరో సందర్భాన్ని జోడించి. మనిషి పుట్టింది జగత్తు పునాది వేయబడక మునుపు అన్నాడు. జగత్తు అనగానే మీకు తెలియదు కదండి, సూర్యుడు, చంద్రుడు, ఈ విశ్వం. ఈ విశ్వం పుట్టక మునిపే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఈ జగత్తు లేనప్పుడే మీరు పుట్టారు అన్నాడు. ఇది కొంచెం మీకు వినడానికి బాగున్నా ఎలా దీన్ని అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవడానికి మాత్రం కష్టంగా ఉంటుందండి. ఎందుకు అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు మనుషులు పుట్టారు అంటే, అసలు జగత్తు వచ్చిన తర్వాత 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత మొట్టమొదటి మనిషి అయిన ఆదామును దేవుడు చేస్తే, ఆదాములో నుంచి పక్కటెముకను తీసి అవ్వమ్మను చేస్తే, వారు ఇరువురికి వివాహం చేస్తే, అక్కడి నుంచి కదా మనుషులు ప్రారంభమయ్యారు భూమి మీద. అక్కడ కదా తొలి మానవుడు కయ్యను వచ్చాడు, ఆ తర్వాత హేబెల్ వచ్చాడు, ఆ తర్వాత షేత్ వచ్చాడు, ఎనోష్ వచ్చాడు, మహలేలు వచ్చాడు, ఆ తర్వాత కొంతకాలానికి నోహు వచ్చాడు, అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. అయ్యోడు ఇలాగ మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే మోషే వచ్చాడు, ఆ తర్వాత రాజులు వచ్చారు, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు వచ్చారు, ఆ తర్వాత అపోస్తులుడు. ఇది కదా మనకి ప్యాటర్న్, బైబిల్లో మనకు కనపడింది ఇది కదా. అలాంటప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్న మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మనకి? ఈ రాత్రి ఇది ఒక్కటి మీకు అర్థమైతేనండి, నిజంగా మీరు దేవుడి నామానికి ఘనత తెచ్చే పనులు, కీర్తి తెచ్చే పనులు, దేవుడి కోసం ఏమండి ఎప్పుడు నిరంతరం మీరు ఆలోచిస్తారండి. ఒక్క మాట మీకు అర్థమైతే, జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు దేవుడు. ఎలాగండి అంటే అర్థమవుదు. యోబు గారి గురించి మన అందరికి తెలుసు కదండి. యోబు తెలుసు కదా అందరికి. యోబు బాగా ఏమంటే మంచి యథార్థవంతుడు, సేవకుడు, నీతిమంతుడు, ఏమంటే చెడును విసర్జించిన వాడు, చాలా గొప్పగా బ్రతుకుతున్నాడు యోబు. సాతాను కోరుకుంది శోధనల కోసం, దేవుడు అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆయన జీవితం భయంకరంగా మారిపోయింది. పిల్లలు చనిపోయారు, ఆస్తి నాశనం అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. ఏమంటే ఆదరించవలసిన భార్య దేవుడిని తిట్టి చచ్చిపో అంటుంది. అంతటి ఏమంటే దీన స్థితిలోనికి ఆయన జీవితం జారిపోయిన తర్వాత స్నేహితులుగా పిలువబడుతున్న వాళ్ళు వచ్చి యోబును ధైర్యపరచవలసింది పోయి, యోబును బాగు చేయవలసింది పోయి, యోబును మరింత కృంగజేశారు వాళ్ళ మాటలతో. కృంగిపోయాడు జీవితంలో, చాలా భయంకరమైన దీన స్థితిలోనికి జారిపోయాడు. ఆ టైంలో దేవుడు వచ్చాడండి యోబు దగ్గరికి. యోబు గారితో మాట్లాడడానికి దేవుడు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడానండి మనం కష్టాలలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం చెప్పండి? మీరు ఏం చెప్తారు? కష్టాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు ఆదరించడానికో ఓదార్చడానికో వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? హాస్పిటల్లో ఉన్నాడు, బెడ్ మీద, ఆరోగ్యం బాగోలేదు, మీరు ఏం చెప్తారు చెప్పండి? అప్పుడు ఆలోచిద్దాం. సహజంగా ఏం చెప్తాం మనం? ఏం లేదండి, అందరికీ వస్తుందండి, మీకు వచ్చిందండి, 4 రోజులండి, కొంచెం ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరు ఒక 1 రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు, మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటున్నారు, ధైర్యంగా ఉండండి అంటాం. అంతేనా? ఇవే కదండి ధైర్యాన్ని ఇచ్చే మాటలు. ఇక్కడ మీరు దేవుడు మనసును గ్రహిస్తేనండి, యోబు దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడు దేవుడు. కష్టాలలో ఉన్న యోబు దగ్గరికి వచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు చూస్తేనండి ఈ రాత్రి ఆశ్చర్యం అయిపోతుంది. అంటే దేవుడు మనుషుల కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో, ఎంతగా కష్టపడుతున్నాడో ఈరోజు మీరు అర్థం చేసుకుని ఆశ్చర్యపోతారు. కష్టాలలో ఉన్నాడు యోబు. వచ్చాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము చూడండి ఒకసారి. బైబిల్ తీసుకోండి అందరు, ఎంత బాగుంటుందండి వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకొనుము. ఇదిగో వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు విని కృంగిపోయావు కదా యోబు. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో. ఇప్పుడు నేను మాట్లాడతాను నీతో. ఒక మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని ధైర్యపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని భూమి మీద నిలవబెట్టడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ఏం మాట్లాడతాడండి ఇంతకీ? చూడండి అక్కడ ఏముంది. నేను నీకు ప్రశ్న వేయుదును. ఏమంటే కష్టాలలో ఉన్న యోబు గారికి దేవుడు ఏం వేస్తాడట?
ఏంటిది? మీకు ఎలాగుంది? హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్నలు వేస్తారా, ఓదారుస్తారా? మనం ఓదారుస్తాం కదండి. దేవుడు ఏమేస్తానంటున్నాడు? ఎందుకు వేస్తానంటున్నాడు ప్రశ్న? ఇదే దేవుడు అంటే. మనుషులు అంటాడు కాదండి దేవుడు. దేవుడు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, దేవుడు చెప్పే జ్ఞానం వేరుగా ఉంటుంది, దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుడు తలంపులు వేరుగా ఉంటాయి, దేవుడు తన మాటల ద్వారా ఇచ్చే ధైర్యం వేరుగా ఉంటుంది. మీకు మాట్లాడిన హార్ట్ఫుల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీకు ఇది నిజమో కాదో నాకు చెప్పండి. మీరు మంచం మీద పడుకున్నారండి, ప్రతి ఒక్కరు వస్తున్నారు, లేదు అక్క తగ్గిపోతుంది అక్క, నీకేం కాదక్క అంటున్నారు. ఏమన్నా అవి విని విని మీకు ఎలాగుంటా చెప్పండి? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలాగుంటా చెప్పండి? ఎవడొచ్చినా ఇదే మాట చెప్తాడు, సాయం చేసేవాడు ఎవడో లేడు, అక్క వెళ్ళరా అర్జెంటుగా. మనసులో అంటావు, పైకానం ఇది బాధపడతారని. మనసులో ఇదే కదండి ఫీలింగ్. అందరు చెప్పేది ఇదే, బాగైపోతావు నీకేం పర్లేదు, మేము వెనక. ఏమండి ఈ బాగైపోతావు నీకేం పర్లేదు అన్న వాళ్ళు ఏమన్నా వెనకాల వస్తారా? ప్రమాదం వచ్చినప్పుడు వస్తారా? అక్క ధైర్యం చెప్పావు కదా బాగైపోతుందని, బాగానే చెప్పావు అక్క, ఇంతకీ నా ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ పోయింది అక్క, ఒక కిడ్నీ ఇవ్వరాదని అడుగు. మళ్ళా హాస్పిటల్ దగ్గరకు వస్తూ ఆవిడ వస్తుందా? రారండి. మనుషులేవో కలవల్లి మాటలు ఆ టైంకి మొహమాటంగా పలకరించకపోతే బాగోదు అన్నట్టుగా వచ్చి పలకరించి వెళతారు, కానీ హార్ట్ఫుల్గా నిన్ను బ్రతికించే వాళ్ళు ఉన్నారా? కిడ్నీ ఇమ్మంటే ఇస్తారా? కిడ్నీ ఇమ్మంటే ఇస్తారా? మీకు మాట్లాడగనండి, ఒక కిడ్నీ ఇమ్మంటే ఎవరండి మనుషులు? నీకు 2 కిడ్నీలు ఇచ్చింది ఎవరు చెప్పండి? 2 కిడ్నీలు ఇచ్చింది ఎవరు? దేవుడు. గుండె ఇచ్చింది ఎవరు? దేవుడు. రక్తం పెట్టింది ఎవరు? దేవుడు. నరాలను పెట్టింది ఎవరు? దేవుడు. ఎముకలు పెట్టింది ఎవరు? దేవుడు. కళ్ళు పెట్టింది ఎవరు? దేవుడు. మీకు ఈ రాత్రి అంతే నేను అడుగుతూ ఉంటే మీ నోట్లోంచి ఒకటే డైలాగ్, దేవుడు 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 అనాలంతే. అంటే సర్వం దేవుడై మనిషిని బ్రతికిస్తున్నా దేవుడు అర్థం కాలేదు. యోబును వాళ్ళకున్న దగ్గరున్న స్నేహితులు పాడు చేసేస్తుంటే, నాయనా ఇలా కాదు, నిన్ను వీళ్ళు కృంగ చేశారు కదా, ఇప్పుడు నీకు ధైర్యం రావాలి అంటే నేను మాట అడుగుతాను. ఏమంటే ఈరోజు మనం కూడా చాలా మంది ఏవో కృంగుబాటులో ఉంటాం. అప్పులతో కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో సమస్యలతో కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకునే మాటలు చెప్తున్నాను ఈ రోజు. నేను జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వింటే. యోబు, నువ్వు కృంగిపోయి దీనస్థితిలో ఉండి నలిగిపోతున్నావు కదా, నీకో ప్రశ్న అడుగుతాను యోబు ఇప్పుడు నేను. ఏంటి చెప్పండి అయ్యా, ఏంటి ప్రశ్న? ఏంటి ఇంతకీ? చదవండి అక్కడ, ప్రశ్న ఏముంది అక్కడ? వచనం చూడండి, 4వ వచనం అండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఆగండి ఆగండి, ఇది ఎలాగుంది ప్రశ్న? దెబ్బకి యోబు కష్టాలన్నీ పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. మీ ఆన్సర్ చెప్పండి ఏంటో? ఆన్సర్ ఉందా? అసలు భూమికి పునాదులు వేస్తున్నప్పుడు అంటే ఇంకా భూమి కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇంకా భూమిని కట్టలేదు దేవుడు, సముద్రాలు వేయలేదు, చెట్లు వేయలేదు, ఆహారం లేదు, సూర్యుడు లేడు, లైట్లు ఎట్టలేదు, ఇంకా లైట్లు బిగించలేదు ఆకాశంలో. ఇవేమీ లేనప్పుడు నేనెక్కడుంటాను? భూమి లేనప్పుడు మా అమ్మ ఉండదు కదా, భూమి లేనప్పుడు మా నాన్న ఉన్నాడు కదా, అలా లేకపోతే నేనున్నాను కదా. యోబు గారికి అసలు ఏమీ అర్థం అవ్వలేదండి దేవుడు అడిగిన ప్రశ్న. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు? నీకేమైనా వివేచన ఉంటే, నీకేమైనా బుద్ధి ఉంటే, నీకేమైనా ఆలోచన ఉంటే, నేను అడుగుతున్న ప్రశ్నకి ఏమైనా ఆన్సర్ చెప్పగలిగితే, యోబు చెప్పు ఆన్సర్ ఏంటి అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. యోబుని పక్కన ఎడదామండి, మన ఆన్సర్ ఏంటి చెప్పండి. మిమ్మల్ని అడిగాడంటే దేవుడు ఇక్కడ వేదిక మధ్యలోకి వచ్చేసి మిమ్మల్ని ఎవరో ఒకరిని పైకి లేపుతాడు ఇలాగా, అమ్మ లేగమ్మా నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం ఆన్సర్ చెప్తారు చెప్పండి? ఆన్సర్ ఉందా పోండి మీ దగ్గర? జవాబు ఉందా? ఏంటండి ఇది? భూమి లేనప్పుడు మనుషులు ఎలా ఉంటారండి? అదేనండి బైబిల్ అంటే, అదేనండి దేవుడు అంటే. మనిషి అండి 60-70 ఏళ్ల ఈ జీవితమే నేర్చుకున్నాడండి. దేవుడు దీనికి ముందేం జరిగిందో చెప్తాడు. అదండి దేవుడు, అదండి జ్ఞానం అంటే, అదండి దైవత్వం అంటే, అదండి బైబిల్ అంటే, అదండి సృష్టికర్త మాటలంటే. అందుకే బైబిల్ అంటే పిచ్చి, బైబిల్ అంటే ప్రారంభం మనకి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎవరికి తెలియని సంగతులన్నీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాడు దేవుడు బైబిల్లో.
మనిషి పుట్టిన తర్వాత ఈ జన్మ ఉంది అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే ఉన్నావు అన్నాడు. ఆ విషయాన్ని అర్థం చేయించడానికి యోబు గారి దగ్గరికి వస్తే, యోబు, నేను భూమికి పునాదులు వేస్తానప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకా కింద చదువుతారా, నేను పర్వతాలు చేస్తున్నాను, నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? నేను సముద్రాలు తవ్వుతున్నాను, అందులో చేపలు వేస్తున్నాను, ఆ సముద్రం పొరులు బయటికి రాకుండా ఇసుక దగ్గర దానికి తలుపులు బిగిస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చెట్లు వేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సూర్యుని చేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చంద్రుని చేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రకరకాల పళ్ళు చేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రకరకాల కూరగాయలు చేస్తున్నాను మనిషి కోసం, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 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 సరే, అలాగుందో. అసలు యోబుకి ఏం అర్థం అవ్వలేదండి. ముందే చెప్తున్నాను, యోబు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు? కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్న ఆయన దగ్గరికి వచ్చి, నేను భూమిని చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను మాట్లాడుతాను ఇప్పుడు మిమ్మల్ని, యోబు గారి కష్టం పెద్దదా, భూమిని చేయడం కష్టం పెద్దదా? మీరు చెప్పాలి నాకు. ఏ కష్టం పెద్దది? భూమి ఎంత ఉంది? ఇంతేనా? ఎంత ఉంది భూమి? బాబు ఎంత ఉందండి బాబు భూమి. ఈ ఇల్లు ఎంత ఉంది? ఇగో మీకు రైట్ సైడ్ ఇల్లు కనపడుతుంది కదా, ఇల్లు ఎంత ఉంది? ఇల్లు ఎంత ఉంది? కనపడుతుంది. పోనీ ఇల్లు కనపడుతుందా? కనపడుతుంది. ఈ ఇల్లు కట్టిన ఆయన్ని ఇక్కడ మీరు నిలబెట్టి, ఏమంటే ఇల్లు ఈజీగా కట్టేశారా, కష్టపడారా అని అడగండి. పునాది వేసిన కానీ చెప్పుకొస్తాడు, ఈకులు తెచ్చిన కానీ చెప్పుకొస్తాడు, సిమెంట్ బస్తాలు కానీ చెప్పుకొస్తాడు, ఆ గుంతలు తవ్వులు ఎన్ని బాధలు పెట్టారో చెప్పుకొస్తాడు, మేస్తర్లు ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చారో చెప్పుకొస్తాడు. బాబోయ్, ఒక కష్టం కాదండి బాబు ఇల్లు కట్టినాక అంటాడు. ఇల్లు కట్టినాకే ఈయన ఎంత కష్టపడితే భూమిని కట్టడానికి దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు? మీకు అర్థమైందా? భూమిని చేయడానికి ఎంత కష్టపడ్డాడండి, పర్వతాలు చేయడానికి ఎంత కష్టపడ్డాడండి, సముద్రాలు తవ్వి అందులో నీళ్ళేసి అందులో రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు, తాబేళ్లు, తిమింగలాలు, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని వేసాడండి సముద్రంలో. ఆ జీవులన్నీ వేయడానికి దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు? అన్ని మన కోసం కదండి, ఇవన్నీ మన కోసం కదండి దేవుడు ఇవన్నీ చేశాడు. యోబు, నేను భూమిని చేయటం ఎక్కువ కష్టమా, నీకు వచ్చిన కష్టం పెద్ద కష్టమా నాకు చెప్పి ఇప్పుడు అన్నాడు. యోబు ఏమైపోయి ఇప్పుడు? ఏమైపోలే యోబు? ఇది మీకు అర్థం అవుతావు. ఉదాహరణ చెప్తాను ఒకటి. నేను ఒక పిల్లలకి అన్నది ఆవిడే, మొదటిసారి ఒక గర్భం దాల్చి ఒక బిడ్డను కన్నది తల్లి. ఒక బిడ్డను కన్న తర్వాత తొలి బిడ్డ కదండి, చాలా నేను ఏదో కష్టపడిపోయాను, నేను చాలా బాధపడిపోయాను, నేను చాలా భరించాను, అసలు నా అంత కష్టం ఎవరికి రాలేదనుకుంటుంది ఆవిడ. తొలి బిడ్డను కన్నది కదా అప్పుడే పాపం. ఆ తొలి బిడ్డను చేతిలో పెట్టుకుని నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను ఎన్ని శ్రమలు పడ్డానో తెలుసా, బిడ్డను మోయడానికి ఎన్ని నొప్పులు భరించానో తెలుసా అంటుంది. ఈలోపు 10 మంది పిల్లల కన్నా తల్లి అక్కడ వచ్చి నిలబడింది. ఆ ఏటమ్మా మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడు అన్నది. మాట్లాడుతుందా? ఏమండి మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడదు? ఒక పిల్లకే నువ్వు ఇంత పొడుగు చెప్తే నేను 10 మంది పిల్లల కన్నా నేను ఎంతసేపు చెప్పాలి ఇప్పుడు? కాబట్టి నీ కష్టం కంటే నా కష్టం పెద్దది. కాబట్టి నువ్వు కష్టం అని చెప్పకూడదు ఇక్కడ. నువ్వు ఒకదానికే కష్టం అంటే నా నెంబర్ ఎంత? 10. సైలెంట్ అయిపోయిందా? సైలెంట్ అయిపోతా అవుదా? ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎకరం పంట వేసాడు, వర్షం వచ్చి మొత్తం పోయింది. ఇంకా హడావుడి చేసేస్తున్నాడు, నా పంట పోయింది, నేను చచ్చిపోతాను, నేను బతకనిక అని పురుగుల మందు డబ్బా పట్టుకుని తిరిగేస్తున్నాడు. చచ్చిపోతాడేమో అందరూ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత, లేదు నా ఎకరం పంట పోయింది, నేను అప్పులైపోయాను, నేను చచ్చిపోతాను, నా బాధలేం తెలుసు, నా కష్టం లేని తెలుసు అంటున్నాడు. ఈ లోపు అలాగో ఒక అతను వచ్చి, ఏంటి నాయనా అన్నాడు. నాది ఎకరం పంట పోయింది అన్నాడు. నాది 10 ఎకరాలు పోయింది నీ పంటతో పాటు అన్నాడు. మీకు అర్థమైందా? ఇట్లా ఎంత పోయింది? 10 ఎకరాలు పోయింది. ఎకరం పోయినందుకు నువ్వు చచ్చిపోతానంటే 10 ఎకరాలు పోయినందుకు నేనేం చేయాలా? నా కుటుంబాన్ని కూడా చంపేసుకోవాలా? ఊరుకోనాయనా, ఈ పంట పోతే వచ్చే పంట పండుతుంది, పదా పంట వేద్దాం అంటాడు. ఈడేమైపోతాడు? సైలెన్స్. చూసారా, చిన్న కష్టం ముందు పెద్ద కష్టం పెడుతుంటే ఈ కష్టం ఏమైపోతుంది? చిన్నదైపోతుంది. ఆ కష్టాన్ని మర్చిపోతాడు. ఏమండి మీకు ఇంకో బాగా అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక కాలుకి చిన్న బొట్టనేలు ఇరిగిపోయి హాస్పిటల్లోకి వెళ్ళాడు. ఆ బొట్టనేలుకి వైద్యం చేస్తున్నారు. అబ్బో నా కాలు బొట్టనేలు ఇరిగిపోయింది అని బాగా ఏమండి మరి కష్టమని శ్రమని బాధపడిపోతున్నాడు. ఈ లోపు అటు బెట్ట మీద ఒకడు వెళ్తూ, నీది ఏమి ఇరిగిపోయింది నాయన అన్నాడు. బొట్టనేలు. నాది కాలు మొత్తం ఇరిగిపోయింది అన్నాడు. అప్పుడు ఇదేమైపోతాడు? బొట్టనేలాడు
నమస్కారం నాయన, నేను పర్లేదు అనమాట. అయితే చూసారా, పిల్లలకి కష్టం అంటే కాలు ఇరిగిపోయినాడు. ఏ కష్టం పెద్దదే? యోబు భూమిని చేయటం కష్టపడ్డాను, సముద్రం చేయడానికి కష్టపడ్డాను. ఈ కష్టం అంతా నేను ఎవరి కోసం పడ్డాను? నీ కోసం కదా. నీ కోసం అష్ట కష్టాలు నీ వెనకాల నేను పడుతుంటే నీకొచ్చి నీ చిన్న కష్టానికి కృంగిపోతున్నావేంటి? అసలు నువ్వెవరో తెలుసా? నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా? నీ జన్మ ఏంటో తెలుసా? నీ జన్మ గొప్పతనం తెలుసా? నీ ఖ్యాతి తెలుసా? నువ్వు ఎప్పటి వాడవో తెలుసా? నీ జన్మ అనేసరికి ఈ జీవితంలో వచ్చిన చిన్న కష్టానికి 60-70 ఏళ్ల కష్టానికి నువ్వు కృంగిపోతానంటే, నేను నిన్ను కన్నది భూమిని చేయక మునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను కని నీ కోసం అప్పటి నుంచి కష్టపడుతున్నాను. నీ రాక కోసం ఈ రాక కోసం నేను ఎదురు చూస్తే 60-70 ఏళ్ల ఈ జీవితంలో వచ్చిన చిన్న కష్టాన్ని సాకుగా చూపించి నాకు నువ్వు దూరం అయిపోతుంటే, నువ్వు కృంగిపోతుంటే, దేవుడు ఎక్కడున్నాడని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడేస్తుంటే, నీ వెనక నీ రాక కోసం కష్టపడిన నేను ఏమైపోవాలి నాన్న? నువ్వు నా కొడుకు కదా, నువ్వు నా కొడుకు కదా, నీకోసం కష్టపడ్డాను కదా. ఇప్పుడు చెప్తాను, నువ్వు ఎప్పుడు పుట్టావో, నువ్వు ఎప్పటి వాడువో, నీకోసం నేను ఎన్ని సంవత్సరాలకి ఎదురు చూస్తున్నానో నీకు అసలు విషయం చెప్తాను ఇప్పుడు అని 21వ వచనం చదవండి. అక్కడే యోబు గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టేశావు. ఎప్పటికి పుట్టాడట? 3వ వచనంలో ఏమడిగాడు? 3వ వచనంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి అన్నాడు కదా. నేను భూమిని కడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను సముద్రాన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడికి వచ్చేసరికి అన్నాడు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. నువ్వు ముసలివాడు అన్నాడా, పడుచోడు అంటున్నాడా? బహువృద్ధుడవు అంటే ఈ సృష్టి పుట్టక మునుపు పుట్టిన వాళ్ళు మనుషులు. ఈ సృష్టిలోనికి మనుషులు ఎవరు వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు కదండి, ఈ లోకానికి వస్తున్న వాళ్ళు మనుషులు. మరి ఎప్పుడు పుట్టారయ్యా అంటే జగత్తు పునాది వేయబడక మునుపు. మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను, కొంచెం కంగారేం పడకండి. ఎలాగండి పుట్టాం మనం అప్పుడు అంటారా? మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు హైదరాబాద్ కానీ లేదంటే ఎనీ సిటీ, పెద్ద పెద్ద టౌన్లోకి వెళ్ళినప్పుడు, మీరు సిటీల్లోకి వెళ్ళినప్పుడు అండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు. 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు కడతారు. అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అపార్ట్మెంట్ కట్టాలనుకున్న ఓనరు ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ యొక్క పేపర్ల ముందు ఇంజనీర్ దగ్గరికి పట్టుకుని వెళ్తారు, సివిల్ ఇంజనీర్ దగ్గరికి. అయ్యా, ఇదిగో నాకు ఇంత ప్లేస్ ఉంది, నేను ఇక్కడ ఇన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, ప్లాన్ గీయండి అని ఇంజనీర్కి ఇవ్వగానే ఇంజనీర్ ప్లాన్ గీస్తాడు. ఎలా గీస్తాడు అంటే, ఎన్ని ఫ్లోర్లు వస్తాయి, గేట్లు ఎక్కడ వస్తాయి, తర్వాత ఎన్ని ఫ్లాట్లు వస్తాయి ఒక ఫ్లోర్కి వచ్చి, దానికి విండో ఎటువైపు ఉంటుంది, దానికి మెయిన్ డోర్ ఎటువైపు ఉంటుంది, కంబైన్డ్ లిఫ్ట్ ఎక్కడ వస్తుంది, ఆ ఫ్లోర్కి కంబైన్డ్ క్యారిడర్ ఉంటుంది, ఆ క్యారిడర్ ఎక్కడ పెట్టాలి, ఇదంతా కూడా అంటే పేపర్ మీద గీస్తాడు ముందు ఇంజనీరు. పేపర్ మీద గీసిన తర్వాత ఒకసారి ఆ పేపర్ బ్లూ ప్రింట్ అంటారు దాన్ని పట్టుకొచ్చి ఓనర్కి చూపిస్తాడు. ఎదుగురండి, ఇలాగ వస్తుందండి మీ అపార్ట్మెంట్, ఇక్కడ గేట్ వస్తుందండి, ఇక్కడ నుంచి రూమ్లో ఎంట్రీ ఉంటుందండి, ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి, ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఉంటుందండి, ఇదంతా పార్కింగ్ ఏరియా అండి అని ముందుగానే ఓనర్కి బ్లూ ప్రింట్ చూపిస్తాడు. ఒకవేళ అందులో ఏదైనా మార్పులు ఉంటే మార్పులు చేయించుకుంటాడు ఓనర్. నాకు లిఫ్ట్ ఇక్కడ వద్దండి, ఇటు పక్కన ఎట్టండి అంటే అప్పుడు మళ్ళీ గీస్తాడు, లిఫ్ట్ ఇటు తీసి ఇక్కడ పెడతాడు. మీకు మాట చెప్పనా, ఇంజనీర్ బ్లూ ప్రింట్ తీసేసిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ పట్టుకొచ్చి మేస్త్రులకి ఇస్తే ఇంజనీర్ గారు ఎలాగైతే గీసారో అలాగ వీళ్ళు కట్టుకుంటూ వస్తారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టిన తర్వాత మనం చూస్తాం, కానీ కట్టక మునుపే ఇద్దరు చూసేశారు. ఎవరు చెప్పండి? ఎవరు చూశారు? గీసిన ఇంజనీర్ చూసేశాడు, అలాగే ఓనర్ కూడా చూసాడు. ఇదిగోనండి మీ అపార్ట్మెంట్ ఇలాగ వస్తుంది. అందుకే ఇంజనీర్లు చూడండి ఎప్పుడు పేపర్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఏంటో పేపర్ అంటే, బిల్డింగ్ ఎలాగ వస్తుందో ముందుగానే తన చేతుల్లో ఉంది. అంటే బిల్డింగ్ ముందు ఇంజనీర్ చూసాడు, ఓనర్ చూసాడు, కట్టిన తర్వాత మనం చూసాం. ఇది మీకు అర్థమైతే, మీరు నేను ఈ లోకాల్లో పుట్టిన తర్వాత మీ అమ్మనాన్నలు చూశారు, ఈ ఊరు చూసింది మిమ్మల్ని నన్ను దేవుడు ఎప్పుడు చూశాడో తెలుసా? ఎప్పుడు డిజైన్ చేశాడో తెలుసా?
ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఎప్పుడు మళ్ళీ గీసేసాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు. దీనికి బలాన్నిచ్చే ఒక వచనం చూపిస్తాను బైబిల్లో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మియా గారితో దేవుడు పలుకుతున్నాడండి మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం అండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నువ్వు నాకు తెలుసు. ఇది చూడండి ఎలాగుందో. గర్భంలో ఇంకా రూపం రాలేదట. గర్భంలో ఇర్మియా గారికి దేవుడు రూపం ఇవ్వలేదట. రూపం అనగానే ఈ కన్ను, కాళ్ళు, ముక్కు, ఈ దేహంలో ఉన్న అవయవాలు ఏవి చేయలేదట. ఇవేవి చేయనప్పుడే నేను నిన్ను ఎరిగితిని, నువ్వు నాకు తెలుసు అన్నాడు. ఇదేంటండి ఇది? మీకు విషయం తెలుసా? రూపం లేని మనిషిని ఎవరైనా గుర్తుపడతారండి? పోనీ మీకు ఇది అర్థం అవుతుంది. ఎప్పుడప్పుడు యాక్సిడెంట్ లేదు, తల తెగిపోయిన తర్వాత బాడీ ఒకటే అక్కడ ఉంటుంది. ఆ బాడీ ఎవరితో గుర్తుపడడానికి వీలు ఉంటుందా? ఉండదండి. మొహం లేకపోతే, రూపం లేకపోతే ఎవరి బాడీ కూడా మనకి తెలీదు. కానీ ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రూపింపక మునుపే ఎరిగితిని. అంటే రూపం వచ్చిన తర్వాత లోకం నిన్ను చూసింది, మనిషిగా నిన్ను గుర్తుపట్టింది. ఏమంటే నీకు బంధాలు ఏర్పడ్డాయి, నీకు కొడుకుగానో కూతురుగానో ఈ లోకంలో ఏమంటే ఈ జీవితం నీకు ఏర్పడితే దేవుడు నిన్ను నన్ను కావాలని కోరుకున్నది జగత్తు పునాది వేయబడక మునుపు. వెరీ గుడ్. మరి జగత్తు పునాది వేయబడక మునుపు మనల్ని అందరినీ కావాలనుకుంటే ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాం? ఇది కదా ప్రశ్న. అప్పుడే మనల్ని చేసేస్తే దేవుడు, అప్పుడే మనల్ని కనేస్తే దేవుడు, అప్పుడే మనల్ని చేసేస్తే దేవుడు, మరి ఎప్పటి వరకు మనం ఎక్కడున్నామండి? మీరు పుట్టేంత వరకు మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారో తెలుసండి. దేవుడు మనుషులు ఎన్ని కోట్ల మంది కావాలో దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడండి. ఆ నిర్ణయించుకున్న వాళ్ళందరినీ కూడా పరలోకంలో ఆల్రెడీ కనేసాడు. మనల్ని కన్న మనల్ని కూడా పట్టుకెళ్ళి ఎవరిలో పెట్టాడో తెలుసా? ఆదాములో పెట్టాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. వాటర్ బాటిల్ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరియు చూసారండి బైబిల్ ఏమని రాబడి చూడండి. 26 ప్రారంభంలో ఏమనుంది అక్కడ? యావత్ భూమి. దేవుడు అనగానేనండి, ఈ మధ్యకాలంలో ఎలా మాట్లాడుకున్నారంటే దేవుడు అనగానే దేశానికో దేవుడు ఉంటాడు, రాష్ట్రానికో దేవుడు ఉంటాడు, ఆ తర్వాత ఊరికో దేవుడు ఉంటాడు అని అనుకుంటున్నారు. అది నిజం కాదండి. సమస్త విశ్వానికి దేవుడు ఒకడే, సమస్త మానవాళికి దేవుడు ఒకడే. అందుకే అక్కడ యావత్ భూమి గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఒక దేశం గురించి దేవుడు మాట్లాడటం లేదు అక్కడ. లేదా ఒక క్రైస్తవ జనాంగం గురించి దేవుడు మాట్లాడట్లేదు అక్కడ. యావత్ భూమి అన్నాడు చూడండి. అంటే భూమండలం మొత్తం గురించి మాట్లాడతాడు దేవుడు, మాట్లాడుతాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, చదవండి జాగ్రత్తగా. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, ఆ ఒక్కడెవరు చెప్పండి? ఆ ఒక్కడెవరు? ఆదాము. ఆదాము నుండే కదండి మనం అందరూ వచ్చాము. అంటే ఒకరి నుండి అందరూ వచ్చారంటే కన్న పిల్లలు అందరినీ కూడా దేవుడు పట్టుకెళ్ళి ఎవరిలో పెట్టుకున్నారు? ఇప్పుడు ఆదాములో పెట్టుకున్నాడు. ఆదాములో నుండి కయ్యను వస్తే, హేబేలు వస్తే, సేతు వస్తే, ఎనోషు వస్తే, ఆ తర్వాత ఒకరు తర్వాత ఒకరు అక్కడ నుండే ఈ రోజు ఈ భూమి మీద ఉన్న ఈ మానవాళ్ళంతా కూడా విస్తరించిపోయింది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను. మీకు అర్థమైపోద్ది. మీరు మీ అందరికీ పుట్టినరోజులు ఉన్నాయి కదా, పుట్టినరోజులు చేసుకుంటారు కదా, బర్త్డే డేలు. ఎవరిదో ఒకరిది డేట్ చెప్పండి, బర్త్డే డేట్ చెప్పండి. ఏదమ్మా? జనవరి 13 అట. ఈ పాపది ఎంత అంటే ఇప్పుడు ఏం చెప్తుంది అంటే జనవరి 13 నేను పుట్టాను అంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జనవరి 13 పాప పుట్టిందా? అంతకుముందు లేదా? బాగా ఆలోచించి చెప్పండి. జనవరి 13 ఈ పాప పుట్టిందా? అంతకుముందు లేదా? ఉందా లేదా? అటు చెప్పాలో ఇటు చెప్పాలో తెలియదు. సగం నవ్వుతూ ఉన్నారు. సగం నవ్వు వస్తుంది. ఉందా లేదా? ఉంది. ధైర్యంగా చెప్పండి. ఉంది. ఎక్కడుంది? తల్లి పొట్టలో ఉందండి. అక్కడ ఉండబట్టే కదా వచ్చింది. తల్లి పొట్టలో ఎంతకాలం ఉంది? 9 నెలలు ఉంది. కొంతమంది 10 నెలలు కూడా ఉంటారు. భూమి మీదకి రాకమునుపు ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది. వెరీ గుడ్. అక్కడ వరకు కొంచెం క్లారిటీగా ఉన్నాం మనం.
అంటే 13 నీ పిల్ల పుట్టలేదనమాట, 13 లోకానికి వచ్చింది, అంతకు ముందే ఉంది. ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది. వెరీ గుడ్. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడ ఉంటుంది? వెనక్కి వెళ్దాం. ఎక్కడుంటది? తండ్రిలో ఉంటది. అందుకే మీరు పిల్లల్ని జాయిన్ చేయడానికి స్కూల్కి తీసుకెళ్లారు అనుకోండి, తల్లి తీసుకెళ్ళింది, మాస్టర్ స్కూల్లో వేసుకోండి అన్నది, వేసుకుంటానమ్మ పాప పేరు ఏంటని అడుగుతాడు, పాప పేరు రాసుకుంటాడు. తర్వాత వెంటనే అడిగేది ఏంటి చెప్పండి? సన్ ఆఫ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఈవిడంటది నేనే కన్నా, నా పేరు రాసుకో అన్నది అనుకోండి. వేసుకుంటాడా? అన్నది నువ్వేనమ్మా, ఇలా నాన్న ఎవరు అన్నవరా? ఇంతకీ మీరు మోసారా? తల్లులు కన్నారా మోసారా? మోసారు. అన్నది తండ్రి. బైబిల్ చెప్పమంటారు ఇప్పుడు? ఏమండి నిజంగా బైబిల్ అండి. శాస్త్రానికి అంతు చిక్కని సంగతులు అనే బైబిల్లో ఉంటాయి. జన్మ గురించి సుమా, మీ జన్మ గురించి మీరు ఏ ప్రశ్న అడగండి నేను చెప్తానండి బైబిల్లోంచి. కారణం ఏంటంటే జన్మలు ఇచ్చింది దేవుడు కనుక ఈ జన్మల గురించి చాలా స్పష్టంగా రాశాడండి బైబిల్లో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరికంటున్నారు రాశాడు అక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం అండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ మగవాళ్ళు కంటున్నారా, ఆడపిల్లలు కనపడ్డారా? ఇదేంటండి ఇది? కన్నది ఎవరు? ఇస్సాకుని కన్నది ఎవరు? శారమ్మ కదా. కానీ అక్కడ ఏమని రాయబడి ఉంది? అబ్రహాము కన్నాడట ఇస్సాకుని. యాకోబుని కన్నది ఎవరట? ఇస్సాకు. ఎందుకంటే తండ్రి పేర్లు రాశారంటే తండ్రి నుండే కుమారుడు గాని కుమార్తె గాని బయలుదేరతారండి. తండ్రి నుండి వచ్చిన శుక్రకానం, తల్లిలో ఉన్న అండం, ఈ రెండు ఫలదీకరణం చెందితే అది పిండం అవుతుంది. దానికే దేవుడు రూపం ఇస్తాడు. అలా భూమి మీదకి మనిషి వస్తాడు. అంటే తల్లిలోనికి రాకమునుపు ఎక్కడుంటాడు? తండ్రిలో ఉంటాడు. హెబ్రీ పత్రిక మీరు చూస్తారా? దీనికి ఇంకో ఎవిడెన్స్ ఇస్తాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఎలా అనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. తల్లి గర్భం ఒకటే తెలుసు మనకి. బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు మీకు? అతని పితరుని గర్భం, పితరుని గర్భం, పితరుని గర్భం, పురుషుని గర్భంలో నుంచి వచ్చాడట. ఏమండి ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం పడుతుంది. మెల్కీసెదకు అనేసరికి అబ్రహాం గారి కాలంలోనండి ఒక రాజు మెల్కీసెదకు రూపంలో యేసుక్రీస్తుల వారు వస్తే ఆయనకి దశంభాగాలు ఇచ్చాడు అబ్రహాం గారు. యుద్ధంలో గెలిచిన తర్వాత లోతును చెరపట్టి తీసుకెళ్లిపోయిన తర్వాత లోతు కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత యేసుక్రీస్తుల వారు మెల్కీసెదకు రూపంలో వెళ్తే ఆయనకి దశంభాగాలు ఇస్తాడు. లేవి అంటున్నాడు నేను దశంభాగాలు తీసుకుంటున్నానని, నేను దశంభాగాలు తీసుకుంటున్నానని మీరు అంటున్నారు, కానీ నేను కూడా ఒకప్పుడు దశంభాగాలు ఇచ్చాను. ఎలాగిచ్చేవయ్యా అంటే, నేను లేవిని కదా, మా నాన్నగారు ఎవరంటే యాకోబు కదా, నేను మా యాకోబు గారి గర్భంలో ఉన్నాను, నేను యాకోబు గారు కలిపి ఇస్సాకు గర్భంలో ఉన్నాం, నేను యాకోబు ఇస్సాకు కలిసి మా అబ్రహాం గారి గర్భంలో ఉన్నాం, అబ్రహాం గారి గర్భంలో ఉండి నేను కూడా దశంభాగాలు ఇచ్చాను, నేను నా పితరుని గర్భంలో ఉన్నాను అన్నాడు. ఇది పెద్ద చైను, మీకు అర్థమవుతుంది. కొంచెం బైబిల్ చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా నేను చెప్పాను కాబట్టి మీకు అర్థమైపోద్ది. కాబట్టి మనుషులు పితరుల గర్భంలో నుంచి తల్లిలోనికి వస్తున్నారు. వెరీ గుడ్. భూమి మీదకి రాకమునుపు తల్లి గర్భంలో, తల్లి గర్భంలో రాకమునుపు తండ్రిలోకి రాకమునుపు సేమ్ వెనక్కి వెళ్ళిపోతే మీ నాన్నగారిలోకి వెళ్ళిపోతారు. మీ నాన్నగారు మీరు ఎవరిలో ఉంటారు? మీ తాతగారులో. మీరు మీ నాన్నగారు మీ తాతగారు మీ ముత్తాతగారులో. ఇలా మీరు వెనక్కి వెళ్ళిపోతే అందరూ ఒక జంక్షన్ ఉంది, అక్కడ కలుస్తాం మనం అందరం. ఎక్కడ? ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడంటే ఈ తాడేపల్లిూరులో ఉన్న వాళ్ళు కానీ, రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ, కాకినాడలో ఉన్న వాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కానీ, తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరు తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ, కర్ణాటకలో ఉన్న వాళ్ళు కానీ, అమెరికాలో ఉన్నవాడు కానీ, చైనాలో ఉన్నవాడు కానీ, అందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారు? ఇప్పుడు ఆదాములో నుంచి వచ్చారు. ఒకే తండ్రి సంతానం. ముక్కలైపోయారండి. మీ కులం వేరు మా కులం వేరు అంటున్నాడు. ఒకరి నుండి వచ్చిన అతనిలో నుండి నువ్వు వస్తే అతనికి కులం లేదు, నీకెక్కడ వచ్చింది కులం? అతనికి మతం లేదు, నీకెక్కడ వచ్చింది మతం? అతనికి ఏమండి అతని గర్భం నుండి వచ్చిన అతని గర్భం నుండి వచ్చిన పిల్లలండి ఒక్కటిగా ఉండాలి కదండి. మొక్కలైపోయారండి. ఈరోజు మొక్కలైపోయారు. ఇప్పుడు ఎంత తెలుగుగా పన్నాగం పడినారంటే మనం ఎలాగో మొక్కలైపోయాం కాబట్టి ఆయన్ని కూడా మొక్కలు చేసేద్దాం. ఎవరిని చూసారా? ఎవరిని మొక్కలు చేద్దాం? మనం మొక్కలైపోయాం కనుక ఒరే నాకు దేవుడిని ఎట్టుకుంటాను, నువ్వు ఒక దేవుడిని ఎట్టుకో. ఇదేంటిది?
మనుషులందరినీ చేసిన దేవుడు ఒక్కడ కదండి, ఆయన పిల్లలు కదండి. ఒకరి నుండి దేవుడు ఈ భూమి మీదకి మనుషులందరినీ రప్పించాడు కదండి. ఒకే తండ్రి పిల్లలం కదండి, మనమంతా ఒకేలా కలిసి ఉండాలి కదండి. దేవుళ్ళుగా మనుషులను ఎవడు మనుషులు విడిపోయారు, దేవుళ్ళను విడగొట్టారు. ఎవడి రకరకాల దేవుళ్ళు మనుషులు చేసుకున్నారండి. బైబిలు మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఒకే తండ్రి పిల్లలు మీరు అంతా అని చెప్పింది. ఒకరినొకరు నరుక్కోకండి రా, ఒకరినొకరు చంపుకోకండి రా, ఒకరినొకరు ద్వేషించుకోకండి. ప్రేమ అనురాగాలతో ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి, కలుసుకట్టుగా ఉండండి, సుఖంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. మీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన పిల్లలు మీరంతా. దేవుడు మీకు తండ్రి అవుతాడు, దేవుడు మీకు దేవుడు అవుతాడు అని యేసుక్రీస్తుల వారి లోకానికి చెప్పడానికి వచ్చాడు ఈ సత్యాలన్నీ. అందుకే బైబిల్లో రాయబడ్డాయి కనుక ఈరోజు మనకి అవన్నీ అర్థమవుతున్నాయి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీకు అర్థమైంది, జాగ్రత్తగా వినండి. జగత్తు పునాది వేయబడక ముందు మనిషి పుడితే ఈ జగత్తులోనికి మనల్ని తీసుకురావడానికి మొట్టమొదటి ఆదాముని చేసి ఆదాములో మనల్ని అందరినీ పెట్టి ఈ తరములో ఈ రూపాలతో ఇప్పుడు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. అంటే మీరు నేను ఎప్పటి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తారని చెప్పండి. ఇప్పుడు ఎప్పటి నుంచి? ఇప్పుడు ఒక మంచి రెఫరెన్స్ ఇస్తానండి. నిజంగా మీకు అర్థమైతే మీ కడుపు నిండిపోయి చాలా ఆనందం అయిపోతారు మీరు. దేవుడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన మనుషులు శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఈ సృష్టి పుట్టి ఎంతకాలం అయిందని అడిగారు అనుకోండి, వాళ్ళు ఒక అంకి చెప్తారు. మీకు ఎంతో తెలుసా? సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందట ఈ జగత్తు సృష్టి పుట్టి. 1500 కోట్ల సంవత్సరాలు అయితే మిమ్మల్ని నన్ను దేవుడు ఎప్పుడు కావాలనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. అంటే ఒకవేళ ఈ శాస్త్రం చెప్తున్న లెక్క కనుక ఒకసారి మీరు తీసుకుంటే మీరు నేను కావాలని దేవుడు ఎప్పటి నుంచి కోరుకున్నాడు చెప్పండి? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి. మీకు కూడా చెప్తాను, ఇది ఎంత కష్టంగా ఉంటుందో, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడటం అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఎవరైనా బస్ స్టాప్లో ఒక వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నారు, 2 గంటలకు వస్తాను అన్నాడు, మీరు 1:30కి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు. 2 గంటలకు వస్తానన్న కూడా రాలేదు. ఒక అరగంట చూశారు, ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఫోన్ చేస్తారు. 3 అయిపోయింది రాలేదు, 4 అయిపోయింది రాలేదు, 5 అయిపోయింది రాలేదు. మీకు ఎలాగుంటా చెప్పండి? అప్పుడు వచ్చినోడు కనపడితే కర్రిచ్చుకుని కొడదాం అన్నట్టుగా ఉండదు. 2 గంటలకు వస్తానని చెప్పి ఎంతసేపు రా ఎండలో నన్ను నుంచోబెట్టావు, గంటలు నీ కోసం ఎదురు చూడాలా? విసిగిపోతారు కదండి మీరు గంటలు ఎదురు చూడడానికే. పరలోకంలో ఉన్న దేవుడట నీ రాక కోసం నా రాక కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడట? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి మిమ్మల్ని గురించి ఎదురు చూస్తే, నా వైపు చూడండి అందరూ, అన్ని కోట్ల సంవత్సరాల నుంచి నీ గురించి ఎదురు చూస్తే నువ్వు భూమి మీద ఎంతకాలం ఉంటావు? 1 కోటి సంవత్సరాలు ఉంటావా? 1000 సంవత్సరాలు ఉంటావా? ఎంతకాలం ఉంటావు? 60-70 ఏళ్ళు మెరుపు తీగలాగా అలా మెరిసి వెళ్ళిపోతావు ఈ లోకంలో నుంచి. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక నుంచి. ఇప్పుడు మాట చదువుతాను ఇప్పుడు బైబిల్లో, మీరు ఎంత ఆనందపడిపోతారు తెలుసా? ఎంతగా ఎదురు చూసి మిమ్మల్ని కన్నాడు గనుక, ఎంతగా ఎదురు చూశాడు గనక మీ రాక కోసం మీరు వస్తారని ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ విశ్వాన్ని కన్న తండ్రి కష్టపడి నడిపిస్తున్నాడు గనుక ఆయన మాట అన్నాడండి. మీ గురించి, నా గురించి, భూమి మీద పుట్టిన మనుషులందరి గురించి ప్రేమతో ఆయన ఒక మాట రాశాడు బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. ముగించేస్తాను, ఒక మాట మీకు అర్థమైతే నేను ముగిస్తాను. యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చూసుకోండి బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, అతని నీవు గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. మనిషి మీద దేవుడు ఏం పెట్టుకున్నాడట? మీ మీద దేవుడు ఏం పెట్టుకున్నాడట? మనస్సు పెట్టుకున్నాడు. మనస్సు పడేసుకున్నాడు దేవుడు మీ మీద. దేవుడు మనస్సు మీ మీద ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మనసు ఎవరి మీద ఉంది? దేవుడు మనసు మనిషి మీద ఉందండి. మనిషి మనసు ఎవరి మీద ఉంది? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పనా, ఇక్కడ కూర్చున్న మీ అందరి మనసు ఇప్పుడు ఇంటి మీద ఉంది. కావాలంటే మనసుని చెక్ చేసుకోండి, అదే చెప్తుంది ఇప్పుడు మీకు. 10:30 అయిపోయింది, ప్రార్థన వదిలేస్తే అప్పుడు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఇల్లు ఏమవుతుందో, తలుపు ఏమవుతుందో, ఇంట్లో ఉన్న వస్తువులు ఏమవుతున్నాయో చూసారా? మనసు ఇంటి మీద ఉంటది, మనసు పిల్లల మీద ఉంటది, మనసు డబ్బు మీద ఉంటది, మనసు కార్ల మీద ఉంటది, మనసు ఆస్తుల మీద ఉంటది. దేవుడు మనసు ఎవరి మీద ఉంది?
ఇది వన్ సైడ్ లవ్ అయిపోలేదండి. వన్ సైడ్ లవ్ అంటే ఏంటో తెలుసా? అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అమ్మాయి పట్టించుకోవట్లేదు, అప్పుడు దాన్ని ఏమంటారు? దాన్ని వన్ సైడ్ లవ్. ఇప్పుడు దేవుడు భూమి మీద మనుషుల మీద మనసు పెట్టుకున్నాడట, మనుషులు తిరిగి దేవుడి మీద మనసు పెట్టుకున్నారా? పెట్టుకోలేదండి. ఒకవేళ మీరు దేవుడి మీద మనసు పెట్టుకుంటే మీరు ఏమంటారు తెలుసా? ఇప్పుడు 10:30కి మీటింగ్ అవగొట్టేస్తానన్నారు కదండి, వద్దండి, దేవుడి సన్నిధి రేపుతో ముగిసిపోద్ది కదండి, ఇక మళ్ళీ దేవుడి సన్నిధి ఉండదు కదండి, ఇలాంటి మీటింగ్లు ఉండవు కదండి, ఇంకో గంట సేపు వాక్యం చెప్పండి అంటారు. అనగలిగే మనసు ఇప్పుడు కూర్చున్న మీలో ఎంతమందికి ఉందో చెప్పండి? అబ్బా, రేరుగా ఒక 4-5 చేతులు వేసే అంటే వీళ్ళకి కొంచెం దేవుడి మీద ఏముంది? మనసు ఉంది. ఇప్పుడు చెప్పనండి, దేవుడు మీ మీద మనసు పెట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసండి? యవనంలో ఉన్న పిల్లలు అప్పుడప్పుడు మనసు పారేసుకుంటారు. మనసు పారేసుకుంది అనుకోండి, మా అమ్మాయి మీద అబ్బాయి మనసు పారేసుకున్నాడు అనుకోండి, ఆడికి అసలు ఇల్లు కనపడదు, అమ్మ నాన్నలు కనపడరు, ఇంట్లో పని కనపడరు. తెల్లారేసరికి ఎక్కడ ఉంటాడు? బండి వేసుకుని గేటు ముందు నుంచి ఉంటాడు. ఎప్పుడు బయటకు వస్తుందా చూద్దాం, లోపలికి వెళ్ళిపోయిందా చూద్దాం, అంతే కదా. ఏం పడేసుకున్నాడు? మనసు పడేసుకున్నాడు. ఆడు మనసు పడేసుకున్నాడా ఇంక చేతికి దొరకడండి. ఇంట్లో ఉన్న ఎవరి చేతికి దొరకడండి. ఆడు ఏ పని చేయడండి, చదువుకోడండి, ఇంట్లో ఏ పని చెప్పినా ఎండండి. ఏం పడేసుకున్నాడు? ఆ పిల్ల మీద మనసు పడేసుకున్నాడు కనుక ఇంక 24 గంటలు దక్షిణం ఏమండి ఆ గుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేస్తారు చూడండి. అలాగా ఆ పిల్ల కాలేజీకి వెళ్తుంటే కాలేజీ చుట్టూ ప్రదక్షిణాలు, ఇంట్లో ఉంటే ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు, షాప్కి వెళ్తుంది అనుకుంటే షాప్ చుట్టూ ప్రదక్షిణాలు. ఇంకంతే, ఎవరిని పట్టించుకోవడానికి మనసు అక్కడ ఉందన్నది. ఇప్పుడు దేవుడు నీ మీద మనసు పెట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి, ఆ వచనం ఎంత బాగుంటుందో. 7వ అధ్యాయం 17వ వచనం అండి. మనుషుడు ఏ పాటివాడు, అతను నువ్వు కనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. అబ్బా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దర్శిస్తున్నాడట? మీకు తెలుసండి దేవుడు మీ దగ్గరికి వస్తున్నట్టు? మనకెక్కడ తెలుస్తుంది? ఆ టైంలో గుర్రపెట్టి నిద్రవుతూ ఉంటాం మనం. ఏ టైంలో వస్తాడో తెలుసా? దేవుడు ప్రతి పగలు మీ దగ్గరకు వస్తాడండి. ప్రతిరోజు మీ దగ్గరకు వస్తున్నాడు. మీకు తెలియదండి అది. మీరు దొరికే టైం ఎప్పుడంటే హ్యాపీగా మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటారు పగలు రేజామున, అప్పుడు వస్తున్నాడు. అప్పుడే కదండి మనకు దొరికేది కాస్త ప్రశాంతంగా. తిరిగి లేచామంటే ఎక్కడ దొరుకుతాం, కాలు ఎక్కడ నిలబడుతుంది, ఎక్కడ ఉంటాం మనకే తెలియదు. వీడు మంచం మీద దొరుకుతాడని తెల్లవారుజామున వస్తున్నాడు. ఏ కొడుక బాగున్నావా, ఏట్రా, నిన్ను కన్నానరా, నేను చేసుకున్నాను రా, నీకోసం ఈ జగత్తును కట్టాను రా, నీకోసం ఇప్పటికే కష్టపడుతున్నాను రా, నీకోసం నా కొడుకు యేసుక్రీస్తుల వారు నీకోసం బలేశాను రా, నీకోసం పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో పెట్టాను రా, ఇంతగా నిన్ను కాపుదల కాచుకుంటున్నా, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నా, నా వైపు ఎందుకురా నువ్వు ఆలోచించు, నా వాక్యం ఎందుకు చదవరా, నాకు ఎందుకు ప్రార్థనలు చేయవురా, నా గుడికి ఎందుకు రావురా, నా పని ఎందుకు చేయురా, నా అధీనంలో నువ్వు ఎందుకు ఉండవురా, నా వాక్యం ప్రకారం నువ్వు ఎందుకు బ్రతకవురా అని ప్రశ్నించడానికి, ఎవడు మిమ్మల్ని చూసుకోవడానికి పరలోకంలో ఉన్న తండ్రి ప్రతి పగలు మీ దగ్గరికి వస్తున్నాడట, మిమ్మల్ని దర్శిస్తున్నాడట. మీకు మాట్లాడుతాను, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు చేయలేపండి ఎవరైనా. ప్రతిరోజు ఒక అతను ఉన్నాడండి, నేనంటే చాలా ఇష్టం అండి, మా ఇంటికి వచ్చి నన్ను చూడండి, అతను ఇంటికి వెళ్ళడండి. ఒక్కడైనా ఉన్నాడండి ఎవరైనా ఇలాగా? ఉండరండి. ప్రతిరోజు నిన్ను చూసేవాడు ఎవడో లేడు. ఎంత డీప్ ప్రేమికులైనా అన్ని నేను అంటానండి, మీరు బాధపడినా పర్లేదండి, ఇవన్నీ నాటకాలండి. ఈ ప్రేమలన్నీ నాటకాలే. ఎందుకు నాటకాలు అంటాను తెలుసా? భార్య బ్రతుకుండగా అంటాడు, అమ్మా 7 జన్మలకి నువ్వే నా భార్యవమ్మా, అసలు నిన్ను తప్ప మరొక ఆవిడ నేను ఊహించుకోలేనమ్మా అంటాడు. ఆవిడకి ఏదో క్యాన్సర్ వచ్చి మధ్యలో చచ్చిపోయింది. ఏం చేస్తాడు చెప్పండి? కరెక్ట్గా నెల తిరిగేసరికి ఏమంటే కొంచెం మరి కష్టంగా ఉంది ఇంకొక అమ్మాయిని, దేనికి? పెళ్ళికి. బ్రతుకుండగా ఏమన్నాడు? 7 జన్మలు నువ్వే నా భార్య అన్నాడు. చచ్చిపోగానే నెలకి ఇంకొక ఆవిడ వచ్చేసింది అక్కడికి. ఏ ప్రేమను నమ్ముకుంటారు మీరు? ఏ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది? ఏ ప్రేమ మిమ్మల్ని నిలవబెడుతుంది? ఏ ప్రేమ మిమ్మల్ని ప్రతి పగలు వచ్చి మిమ్మల్ని దర్శిస్తుంది? ఏమండి, ప్రతి పగలు అంటే పర్వాలేదండి, కింద వచ్చినండి నా గుండె జారిపోయిందండి ఆ కింద మాట. ప్రతి పగలు మీ వెనకాలే ఉంటాడట, కింద ఏమని చూడండి అక్కడ వెంటనే, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. ఏటట? ప్రతి క్షణం. ఆ క్షణం అంటే ఎంత టైం చెప్పండి? కన్ను రెప్పేసి తీస్తే క్షణం అయిపోయిందంటే ఆ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టాడట. ఇదేంటండి బాబు, ఇదేం ప్రేమ అండి? ఇలాగెవరైనా ప్రేమించగలుగుతాడంటే ప్రపంచంలో?
ప్రతి క్షణం నీ మీద ప్రేమ చూపించేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? పోనీ చూపించాలన్న వాడి వల్ల అవుతుందా? చూపించలేడు. ఎందుకు చూపించలేడు తెలుసా? ఆడు నీకులాగా మనిషే కనుక ఆడికి నిద్రపోతే నిద్రపోతాడు. నీ మీద ప్రేమ ఎక్కదు. ఆడెక్కడ ఉన్నాడో ఆడికి తెలీదు. ఏమంటే తల్లి బిడ్డను చాలా ప్రేమిస్తుందండి. కన్న బిడ్డను చాలా ప్రేమిస్తారు తల్లులు. మన హాస్పిటల్లో చిన్నపిల్లలు దొంగతనం జరుగుతూ ఉంటాయి. తల్లి ఏం చేస్తుంది చెప్పండి? అప్పుడు ఏం చేస్తుంది? తల్లి నిద్రపోతుంది, వాళ్ళ అమ్మమ్మ కూడా నిద్రపోతుంది. ఇద్దరు నిద్రపోతుంటే బొడ్డోని ఎత్తుకుని వెళ్ళిపోయారు. పసిబిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమించినా నిద్రపోతున్నప్పుడు బిడ్డకి ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కానీ దేవుడట ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. దేవుడు నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నాడో నువ్వు ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకు నిన్ను ప్రతి ఒక్క క్షణం కూడా నేను ఎందుకు విడిచిపెట్టలేడంటే నీ రాక కోసం ఎప్పటి నుంచి ఎదురు చూశాడు. జగత్తు పునాది వేయబడక నుంచి ముందు నుంచి నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు భూమి మీద ఉండేది 60-70 ఏళ్లే కనుక నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతాడు మీ నాన్న దేవుడు. నిన్ను విడిచిపెట్టి ఉండలేడు. నిన్ను విడిచిపెట్టి పక్కకి జరగలేడు. ప్రతి క్షణం నీతోనే ఉన్నాడు. కానీ మనిషి ఎలా ఆలోచిస్తాడో తెలుసండి? మనిషి ఎలా ఆలోచిస్తాడో తెలుసా? సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వింటున్నారు అనుకుంటాడు? దేవుడు. పాట పాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. వాక్యం వింటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. సన్నిధిలో కూర్చుని చక్కగా ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నాడు. సన్నిధిలో నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. చెప్పండి, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటుందా? ఉంటుందా? ఒకవేళ దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే ఇక్కడ పాట పాడిన అదే నోటితో ఇంటికెళ్ళి బూతులాడతాడా? ఇక్కడ పాట పాడాడు అదే నోటితో, ఇంటికెళ్ళి ఏం చేస్తున్నాడు? బూతులు తిడుతున్నాడు. అంటే ఏమనుకున్నాడు? సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోయింది అది ఎవడు నన్ను చూస్తున్నాడు. నీకు తెలియలేదేమో ఇంతకాలం. ప్రతి పగలు నీ వెనకాలే ఉంటాడు. ప్రతి క్షణం నీ వెనకాలే ఉన్నాడు. నువ్వు దేవుడిని స్తుతిస్తున్నప్పుడు ఆనందపడుతున్నాడు. ఆయనకు భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్న ప్రతి క్షణం దేవుడు నీ విషయంలో ఏమైపోతున్నాడు తెలుసా? బాధపడిపోతున్నాడు. హేబేలును కయ్యను చంపేస్తున్నాడండి. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? కయ్యను పక్కనే ఉన్నాడు. ఒరే నా కొడుకు కదా, నిన్ను కనుక్కుంటే నేను కన్న మరో కొడుకును చంపేస్తావా? నరహంతకుడుగా మారిపోయావా? ఇందుకురా నిన్ను కన్నది, ఇందుకా నీ రాక కోసం ఎదురు చూస్తున్నదని కయ్యను విషయంలో కుంగిపోయాడండి దేవుడు. ఈరోజు మన విషయంలో కూడా అంతే. దేవుడు కలలు కని ఈ లోకానికి వస్తామని, ఆయన మహిమపరుస్తామని, ఆయన కోసం బ్రతుకుతామని, ఇదిగో ఆయన కోసం ఇలాంటి సభలు పెట్టి ఆయన గురించి మనం చెబుతామని, ఆయన కీర్తిస్తామని, ఆయన గణపరుస్తామని, ఆయన కోసం బ్రతుకుతామని దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటే మనం వెళ్ళి బోర్లో కూర్చున్నాం అనుకోండి, దేవుడికి ఎలాగుంటది? కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూసింది నువ్వు మందు తాగుతావనా? కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూసింది నువ్వు వ్యభిచారం చేస్తావనా? కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూసింది మొత్తం గుడి సన్నిధి అన్ని వదిలిపేసి ఉద్యోగం 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 అని ఉద్యోగాలు పడిపోతావనా నీ కోసం ఎదురు చూసింది? ఏమైపోవాలి మీ నాన్న? ఏమైపోవాలి నీ కోసం కష్టపడుతున్న నీ కన్న తండ్రి? ఆలోచించావా ఎప్పుడైనా? ఆలోచించారండి? కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఒక్క క్షణం కూడా మనిషిని దేవుడు విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇది ఎవరికి తెలియదండి. ఇది ఆదివారం ఆరాధనకు మొక్కుపడక 1 గంట వస్తారండి, తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదండి. పోనీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటారా? ఇంట్లో ఉండి బైబిల్ చదువుకుంటారా? ఇంట్లో పిల్లలకి బైబిల్ నేర్పిస్తారా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు దేవుడు పనిలో ఉంటున్నారా? ఏదండి? మొక్కుబడిగా ఆదివారం 1 రోజు రావటం, అది కూడా ఏమంటే అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్ల పైన బాగా కడతారండి. పాపం పాస్టర్ గారు 9 గంటలకి వచ్చి అమలారా రండి, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అని ఆయన 10 సార్లు మొత్తుకుంటే ఆ చివరిలో ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు ఆయన. ఏమని? ఇక మీ ఇష్టం, వాక్యం మొదలెట్టేస్తానని, మీ పనులన్నీ ముగించుకుని రండి అంటే అప్పుడు వస్తాం మనం. ఎక్కడికి? ఎంత బాధగా ఉంటుందండి దేవుడికి. ఆయన సన్నిధికి రావడానికి పాస్టర్ గారు అన్నిసార్లు పిలవాలా? జగన్ గారు పెన్షన్ ఇస్తున్నారు 3000, పిలిస్తే వెళ్తారా? పిలక ముందు వెళ్ళిపోతారా? రాత్రి లైన్లో ఉంటారు అక్కడికి వెళ్ళి 3000కి. డబ్బులకి లైన్లో ఉంటున్నావు నువ్వు. మీ నాన్న దగ్గరికి లైన్లో ఉండాలి కదా, ముందే వచ్చేయాలి కదా, అరగంట ముందు అవి శుభ్రం చేయాలి కదా, గుడిని శుభ్రం చేయాలి కదా, అన్ని బాగు చేయాలి కదా, దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశ ఉండాలి కదా నీకు. నీకు ఎందుకు లేదు ఈ ఆశ అంటే మీ నాన్న నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మీ దేవుడు నీకు తెలియదండి. ప్రతి పగలు దర్శిస్తున్నాడట, ప్రతి క్షణం మన పక్కనే ఉన్నాడట. ఇంకా మీకు చెప్పనా? భయం వేసేద్ది. ఇప్పుడు రెఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకా భయం వేస్తుంది మీకు. తప్పు చేస్తున్న వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.
పాపం చేస్తున్న వాళ్ళందరికీ భయం కలుగుతుంది. ఇప్పుడు రెఫరెన్స్ చూపిస్తాను నేను. కీర్తనల గ్రంథం చివరి మాట 139 మొదటి 2 వచనాలు చదువుకుందాం. ముగింపు మాట కీర్తనల గ్రంథం 139. కీర్తనల గ్రంథం 139. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. 2వ వచనం రాసుకోండి జాగ్రత్తగా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇదేంటిది? ఎలా తెలుస్తుందండి? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది? ఎలా తెలిసిపోద్దండి? భర్త ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు, ముందే చెప్తుంది అమ్మ, ఆ భార్య జాగ్రత్త చెప్తుంది, ఏమండి డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చేయండి, ఎక్కడ తిరక్కండి అంటది. ఈయన సరేనమ్మా ఇంటికి వెళ్తాడు. ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఎక్కడికో తిరిగాడు, ఎవడు త్రాగిపోతే అయిపోయాడు, అలా తిరుక్కుని వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను అంటాడు. ఏం చేశాడు? ఈవిడికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదండి, చూడలేదు కదండి. దేవుడు అలా చూడలేనుడా? నీవు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, నేను సీసీ కెమెరాలాగా ప్రతి క్షణం నీ వెనకాలే ఉన్నాను. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో నాకు తెలుసు, ఎవరితో తిరుగుతున్నావో నాకు తెలుసు, ఏ పాపాలు చేయడానికి ప్లాన్లు వేస్తున్నావో తెలుసు, ఏ పాపాలు చేస్తున్నావో తెలుసు, ఎక్కడ టైం పాస్ చేస్తున్నావో తెలుసు. నాకు అన్నీ తెలుసు. నువ్వు కూర్చున్నా నువ్వు లేచినా నాకు తెలిసిపోతుంది. ఇది దేవుడు అంటే. ఇంకా చూస్తారా కింద చూడండి. ఇంకా నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. ఈ కింద చూడండి, నా నడక నా పడక. చూసారా? నువ్వు నడక ఎక్కడికి నడుస్తున్నావు? ఎక్కడికి నడుస్తున్నావు? దేవుడి సన్నిధికి ఎన్నిసార్లు నడిచావు? నీ ఉద్యోగానికి ఎన్నిసార్లు నడిచావు? ఎందుకంటే సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరములు అన్నాడు కదా. ఆ పాదాలతో సువార్త కోసం ప్రకటించాలని నీకు పాదాలు ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా సువార్తకు నడిచాయి ఆ పాదాలు? నేను నడక నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి నడిచావు నేను కౌంట్ వేస్తున్నాను. నీవు ఎన్ని అడుగులు భూమి మీద పడుతున్నాయో కౌంట్ వేస్తున్నాను. ఎందుకంటే నా కోసం నడవవలసిన పాదాలు ఎక్కడికి నడిచాయి? పైన చూసారా? నువ్వు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలియదు అంటాడు. దీనికి ఒకటి మాట చెప్పను. ఇప్పుడు మీకు చాలా మంది ప్రార్థనలో కూర్చుంటారండి. ప్రార్థనలో కూర్చున్నారు. సైతాన్ గారు కూర్చున్నాడు కదా, ఎవరితోనో ఫోన్ చేయిస్తాడు. ఫోన్ చేయించిన ఫోన్లో అర్జెంటుగా రారా అనగానే ప్రార్థనలోంచి లేచి వెళ్ళిపోతారు. ఇప్పుడు కూర్చోవటం చూసిన దేవుడు నువ్వు లేచి వెళ్ళిపోవడం చూస్తున్నాడా? చూస్తాడా? చూస్తాడు. ఏమంటే దేవుడు ప్లేస్లో ఒకసారి మీరు కూర్చుని ఆలోచించండి. ఈ కూర్చుని లేచి వెళ్ళిపోతున్న వాడు మీరు దేవుడి స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నేను ఎదురు చూసి 3 రోజులు సభలెట్టి 3 రోజులు సభలో కూర్చోమంటే మధ్యలో లేచి వెళ్ళిపోతున్నావా? ఏం చేయాలరా నిన్ను అంటే మీరు దేవుడి స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? ఎక్కడికి వెళ్తానో బండి మీద కదా, వెనకాలే వస్తాడు కదా, వెళ్ళరా బండి అలాగే వెళ్తుంది. ఒక చిన్నగా లారీని పంపించాడు. రేపు తర్వాత రోజు మీటింగ్కి రాడు, వెళ్ళి ఎక్కడ ఉంటాడు? తాడేపల్లిగూడలో పెద్ద హాస్పిటల్లో ఉంటాడు. ఏ సన్నిధిలో కూర్చోవలసి నువ్వు ఎందుకు హాస్పిటల్లో ఉన్నావు? నువ్వు ఉండవు కదా ఆయన దగ్గర, నీ ఇష్టం కదా, నీ బ్రతుకు కదా. దేవుడి దగ్గర ఉండడానికి మనసు లేదు కదా. ఆయన మనసేమో నీ మీద, నీ మనసేమో లోకం మీద, మనుషుల మీద. ఏం చేయాలి? నిన్ను ఏం చేయాలి? దండిస్తున్నాడు. దండించైనా మార్చుకోవాలనుకుంటున్నాడు. దేవుడు అనగానే ఎప్పుడూ ప్రేమమయుడు అని అనుకోకండి. నాన్నకి గట్టిగా కోపం వచ్చింది అనుకోండి, తప్పు మీద తప్పు చేస్తున్నాడు కొడుకు. నాన్న కోపం వస్తే ఏం చేస్తాడు? చెబుతాడు. ముందు చెబుతాడు. కొంతకాలానికి వినకపోతే బెల్ట్ తీస్తాడు, కర్ర తీస్తాడు. కనుక దేవుని పిల్లరా, మన రాక కోసం మన నాన్న ఎదురు చూశాడండి. కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడండి. మీరు భూమి మీద ఉండేదేమో 60-70 సంవత్సరాలు అండి. కనుక దేవుడికి అన్యాయం చేయకండి. దేవుడి సన్నిధి ఉందా? టక్కమని పరిగెట్టుకుని వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోండి. దేవుడు మాటలు వినండి. దేవుడు పరిచయం చేయండి. దేవుడి సంఘానికి తోడుగా ఉండండి. సేవకులకు సాకారులుగా ఉండండి. ఇలాంటి కార్యక్రమాలు చేయండి. దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క ఆలోచనలు, బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలు. ఏమన్నా నేను గంట సేపు కొట్టుకుంటానండి, మహా అయితే మీకు 4-3 రెఫరెన్స్లు అర్థం చేయించగలిగాను అంతే. బైబిల్లో ఎన్ని వందల రెఫరెన్స్లు ఉన్నాయండి. ఇవన్నీ ప్రజలకి ఎప్పుడు చెప్పాలి? ఈ ఉద్దేశాలన్నీ, దేవుడు ఉద్దేశాలన్నీ ప్రజలకు ఎప్పుడు అర్థం అవ్వాలి? వాడు ఎప్పుడు మారాలి? బైబిల్లో ఉన్న వాస్తవాలన్నీ చెప్పాలంటే ఇలాంటి సభలు ఎన్ని జరగాలి? మీరు ఆలోచించుకోండి. కనుక దేవుని పిల్లలారా,
కాలం మనది చాలా చిన్నదండి. భూమి మీద మనం ఉండేదండి 60-70 అండి. దేవుడికి చాలా చిన్న సమయం అండి ఇది. కనుక వృధా చేసుకోకండి. లోకానికి, నేరాలకి, పాపాలకి మీ కాలాన్ని ఇచ్చి పరలోకంలో ఉన్న కన్నతండ్రికి, ఆయన మీ మనసు పెట్టుకుని మీ వెనకాలే వస్తున్న మీ కన్నతండ్రికి మీరు అన్యాయం చేయకండి. దేవుడి సన్నిధిలో ఉండండి, వాక్యంలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. దేవుడికి పనికొచ్చే పనులు చేయండి. ఎవరితో మాట్లాడుతుంటే వాక్యం చెప్పండి. ఎవరినైనా దేవుడి సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నించండి. దేవుడిలో ఉంచడానికి కష్టపడండి. ఒక సహోదరుని దేవుడి వైపు మళ్లించడానికి ఏదైనా ఆలోచించండి. ఇలా దైవ సంబంధమైన ఆలోచనలతో ఉండండి తప్ప లోకము, ఈ పాపము వద్దండి. యేసుక్రీస్తుల వారి రాకడ రేపే జరిగింది అనుకోండి, మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నాం రెండో రాకడని ఎదుర్కోవడానికి, పరలోకం వెళ్ళిపోవడానికి? మీరు ఆలోచించుకోండి. కనుక దేవుని పిల్లలారా, వాక్యానికి లోబడే జీవితాలు మనం జీవించి బ్రతుకుతాం. మన మీద మనసు పెట్టుకుని మన వెనకాలే ఉంటున్న పరలోకపు తండ్రిని ఆనంద పెడదాం, సంతోష పెడదాం తప్ప ఆయన్ని ఎప్పుడు బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఓకే.